నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. వాతావరణ మార్పులకు గల కారణాలేంటి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎలా ఉంది, అలాగే భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తేనండి. సార్ ఎలా ఉంది సార్ తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు? ఒక్కసారిగా గతంతో పోలిస్తే చాలా తీవ్రత రోజు కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మీకున్న సమాచారం ప్రకారం ఎలా ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గత డిసెంబర్ 11 నుంచి కనుక చూసుకున్నట్లయితే రోజువారీ కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేది తగ్గుదల హెచ్చుదల అనేది మనకి కనిపిస్తూనే ఉంది. గత నవంబర్లో కూడా మనం చూసాము. అట్లాగే డిసెంబర్కి వచ్చేసరికి మొదటి వారంలో సాధారణ స్థాయిలోనే కొనసాగినప్పటికీ కూడా తదుపరి చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతలగాలుల ప్రభావం అనేది క్రమేపీ తీవ్రతలోకి వెళ్ళిన సందర్భాలు మనం చూడవచ్చు. ముఖ్యంగా డిసెంబర్ 11 నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే 2 రోజులు హెచ్చుదల, తర్వాత 2 రోజులు తగ్గుదల ఉన్నప్పటికీ కూడా సగటున ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతలగాలుల ప్రభావం అయితే ఏమిటి, పొగమంచు అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, మంచిర్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ యొక్క జిల్లాల్లో మనకి ఎక్కువగా చలి తీవ్రత అనేది కొనసాగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే పశ్చిమ జిల్లాలో ఉన్నటువంటి మెదక్లో కూడా మనకి యొక్క చలి తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందనే చెప్పాలి. ఇంకా మన నగర శివార్లు ఉన్నటువంటి పటాన్ చెరువు, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది పెరగడం అనేది చూడవచ్చు. గత నమోదవుతున్న గణాంకాలను బట్టి కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క చలి తీవ్రత ఏ విధంగా ఉంటుంది, తీవ్ర స్థాయిలో ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా చూడవచ్చు. సగటు కంటే కూడా 5 నుంచి 6 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుదల అనేది కూడా ఈ యొక్క చోట్ల ఏవైతే ఇందాక సూచించిన జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో మనం గుర్తించవచ్చు. చాలామంది అనుకుంటున్నారు గతంలో ఇంత చలి ఎప్పుడుగా లేదు, మామూలుగా ఈ టైంలో తగ్గుముఖం పట్టాలి అని కూడా చాలామంది అనుకుంటున్నారు. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజంగా చలి తీవ్రత రోజు రోజు పెరుగుతుందా, ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయా, ఎట్లా ఉన్నాయి సార్? గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఒక్కొక్క సంవత్సరం కూడా వాతావరణ పరిస్థితుల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక భిన్నంగా ఉంటున్నాయి. ప్రస్తుతం మారుతున్న యొక్క వాతావరణంతో పాటు ఈ యొక్క మార్పులు కూడా మనం చూడవచ్చు. గత సమ్మర్ కనుక వేసవి కనుక చూసుకున్నట్లయితే వేసవిలో ఈ సంవత్సరం ఆశించిన మేర తీవ్రత గల ఎండలు అనేవి మనం చూడలేదు. ఒక విధంగా 42 డిగ్రీల వరకు కూడా అధికమైనటువంటి ఎండ తీవ్రత అనేది నమోదైంది. తదుపరి ఈ యొక్క వేసవి కాలం కూడా సాధారణ స్థాయిలోనే కొనసాగింది. ఇటు శీతల గాలులకు వచ్చేసరికి, శీతాకాలంకి వచ్చేసరికి ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు తుఫాన్లతో మొదలయ్యి, ముఖ్యంగా తుఫాన్లు మనకి 2 తుఫాన్లు దాదాపు అక్టోబర్లో ఒకటి వచ్చింది, అలాగే నవంబర్లో కూడా ఒక తుఫాన్ని మనం చూసాము. సో ఈ తుఫాన్లతో మొదలైన తర్వాత ఈ సీజన్ స్టార్ట్ అవ్వడం వల్ల కూడా ఈ యొక్క మార్పులు, వాతావరణంలో మార్పులు, హెచ్చుతగ్గులు అనేవి మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఉన్నటువంటి ఈ యొక్క కూలింగ్ ఏదైతే ఉందో, ఈ యొక్క రేడియేటివ్ కూలింగ్ ఇంపాక్ట్ వల్ల కూడా మనకి ఒక విధంగా ఈ యొక్క శీతల గాలుల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులతో పాటు తూర్పు గాలులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులు ఎక్కువగా కనిపిస్తుంటే అధిక మొత్తంలో, ఈ గత 2 రోజులుగా చూస్తుంటే ఇప్పుడు ఆ యొక్క తూర్పు గాలుల యొక్క తీవ్రత అనేది అధికంగా కనిపిస్తుంది. ఈ యొక్క శీతల కాలంలో మనకి ఎక్కువగా దిగువ స్థాయిలో ఇటు గాలి తీవ్రతతో పాటు ఎయిర్ పొల్యూషన్ పార్టికల్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఒక విధంగా భూమిని ఇది ఒక దుప్పటిలాగా కప్పడం వల్ల కూడా ఈ యొక్క శీతల గాలుల ప్రభావం అనేది అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. సార్ వచ్చే రోజుల్లో ఈ తీవ్రత అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేకపోతే కొత్త సంవత్సరం తగ్గే అవకాశం ఉందా, ఎట్లా ఉండబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ చివరి వారంలో మనకి సాధారణ స్థాయిలోనే చలి తీవ్రత కొనసాగినప్పటికీ కూడా 1-2 చోట్ల స్థానికంగా ఏర్పడేటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఇటు ఉత్తర తెలంగాణలోను, పశ్చిమ భాగాల్లో కూడా కొంచెం స్వల్పంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు డ్రాప్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మనకి జనవరి కూడా మనకి చలి తీవ్రత కొనసాగుతుంది కాబట్టి డిసెంబర్ చివరి వరకు కూడా చూసుకున్నట్లయితే హెచ్చుతగ్గులు అనేవి కనిపించినప్పటికీ కూడా చలి అనేది సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే చాలామంది కూడా హెల్త్ సంబంధించిన సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మీకు ఒకవేళ ఆరోగ్యం విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని వాతావరణ శాఖ నుండి కూడా
ఏం సూచనలు చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతలగాళ్ళ తీవ్రత అనేది అధికంగా కొనసాగుతున్న సమయంలో ఇటు పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎక్కువగా తీవ్ర ఇబ్బందులు అనేవి ఈ, ఆ, కొ- ఏర్పడుతుంటాయి వాళ్ళకి. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంతో పాటు చర్మ పగుళ్ళు కానీ ఇంకా దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క చలి తీవ్రతను తట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ముఖ్యంగా ఎప్పుడైతే మేము చలి తీవ్రత హెచ్చరికలు అనేవి జారీ చేస్తున్నామో క్రమం తప్పకుండా ఈ యొక్క హెచ్చరికలు పాటిస్తూ ఇటు పనిచేసే ఎర్లీ మార్నింగ్ పనిచేసే యాక్టివిటీస్, అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేసేవారు కానీ హైవేస్ మీద ప్రయాణం చేసేవారు కూడా తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతలగాళ్ళ ప్రభావంతో పాటు పొగమంచు తీవ్రత కూడా అధికంగా కొనసాగుతున్న సమయంలో కనుచూపు మేర మనకి చూడని సందర్భాలు కూడా కనిపిస్తుంటాయి. కాబట్టి ఎక్కువగా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా హైవేస్ మీద ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇటు 2 వీలర్స్ కానీ ఇటు 4 వీలర్స్ కానీ హెవీ వెహికల్స్ నడిపే వారికి కానీ ఎక్కడైతే దట్టమైన పొగమంచు ఉంటుందో స్పీడ్ లిమిటేషన్స్తో పాటు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతలగాళ్ళ తీవ్రత ఎప్పుడైతే అధికంగా కొనసాగుతుందో శరీరానికి కావాల్సినటువంటి తగినంత ఉష్ణోగ్రత అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో అందుకు గాను మనం ధరించే దుస్తులు కూడా ముదురు రంగు దుస్తులు ధరించడం, వీలుంటే ఉన్నుతో నేసినటువంటి దుస్తులు ధరించడం అనేది చేస్తుండాలి. అట్లాగే తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుంటూ ఉండాలి. ఎక్కువగా క్రమం తప్పకుండా గోరువెచ్చని నీరు కానీ గోరువెచ్చని ఆహారం తీసుకోవడం వల్ల ఒక విధంగా ఈ యొక్క శీతలగాళ్ళ ప్రభావం నుంచి కానీ పొగమంచు తీవ్రత నుంచి కానీ ఒక ఉపశమనం పొందవచ్చు అని చెప్పొచ్చు. సార్, ఈ మధ్యకాలంలో ఎక్కువగా కూడా అత్యధిక డిగ్రీలు పడిపోయిన ప్రాంతం ఏది, అలాగే సాధారణ పరిస్థితులు ఉన్న ప్రాంతం తెలంగాణలో ఎక్కడ నమోదైంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సగటును కనుక తీసుకున్నట్లయితే ఆదిలాబాద్ ఈ యొక్క జిల్లా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా చాలా తగ్గుదల కనిపించినటువంటి ప్రాంతంగా మనం చెప్పవచ్చు. అలాగే కొంచెం ఎక్కువగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతం ఏది అని కానీ మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు మనం చెప్పవచ్చు. ఇటు వనపర్తి కానీ నాగర్ కర్నూలు కానీ ఈ యొక్క జిల్లాల్లో మనకి సాధారణ స్థాయిలోని చలి కొనసాగుతున్నప్పటికీ కనిష్ట ఉష్ణోగ్రతలు 14 నుంచి 15 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్న గణాంకాలు చూడవచ్చు. సో వర్ష సూచన ఏమన్నా ఉందా సార్? ఏమన్నా మీ అప్డేట్లో ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఇలాగే చలి తీవ్రత కంటిన్యూ అయ్యే అవకాశం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాలిలో తేమ శాతం ఉన్నప్పటికీ కూడా ఒక విధంగా చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఈ యొక్క శీతలగాళ్ళ ప్రభావం అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం పొడివారిన వాతావరణం అనేది రానున్న 5 రోజులు కొనసాగినప్పటికీ కూడా ఎట్లాంటి వర్ష సూచన అనేది కనిపించడం లేదని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది తెలంగాణ రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఎక్కువగా కూడా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఎక్కువ చలి తీవ్రత ఉంది. అలాగే మహబూబ్నగర్ జిల్లాలో మాత్రం కాస్త సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార పదార్థాల్లో కానీ అలాగే పిల్లలు వృద్ధుల విషయాల్లో మాత్రం అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ వాతావరణ బారి నుండి తప్పించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వాతావరణ పరిస్థితులను కూడా గమనించుకోవాలని కూడా వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు వారి యొక్క సమాచారం చెప్పిన సందర్భం అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. కేనపర్ సమాసంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.